ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరీ టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేసెస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమమే కదా? మీ అందరి కోసము ప్రతిరోజు అనుదినము కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే అనేక మంది ప్రార్థన అవసరాలు కోరి ప్రార్థనలు చేయని అడుగుతున్నారు. మరి చక్కగా ప్రార్థనలు చేస్తున్నాము. మరి తిరిగి జవాబిస్తూ ఉన్నారు. మరి దేవుడు మాకు మంచి చేశాడు అనేసి చెప్పడం జరుగుతూ ఉంది. దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. మరి ప్రార్థనలు విని ఆ ప్రార్థనలకి జవాబిచ్చేటువంటి దేవుడు. ఒకసారి ఒక రాజు చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన ఎట్లాంటిది, ఆ ప్రార్థనలో మరి ఆయన ఎట్లాగా ప్రార్థన చేశాడు అన్నది ఈరోజు మనము ధ్యానం చేద్దాము. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. బైబిల్స్ ఉన్నటువంటి వారు అందరూ కూడా చూడండి. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపరస్తులు దోషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చించుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివు గనుక నీవు చేయు మనవని నేను అంగీకరించియున్నాను. నీవు చేయు మనవని నేను అంగీకరించున్నాను అనేసి అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రాజు ఎవరు అంటే ఒక యవ్వనస్తుడైనటువంటి రాజు. అతను రాజ్యానికి ఎప్పుడు వచ్చాడు? 8వ సంవత్సరంలో, అంటే చాలా చిన్న వయసు, 8వ సంవత్సరం బాలుడుగా ఉన్నప్పుడే అతను రాజ్యానికి రావడం జరిగింది. అతని పేరు యెషయా. మరి ఎప్పుడైతే ఇతను రాజ్యానికి వచ్చాడో, రాజ్యానికి వచ్చిన తర్వాత అతను చేసినటువంటి పనులు కనుక చూస్తే చాలా మంచి పనులు చేశాడు. సాధారణంగా ఒక కుటుంబంలో ఎట్లా ఉంటుందంటే తండ్రిని అనుసరిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వారికి గురువులుగా ఉంటారు కాబట్టి మగపిల్లలు తండ్రిని, ఆడపిల్లలు తల్లిని వారు చేస్తున్నటువంటి పనుల్ని అనుకరించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ యొక్క యెషయా ఆయన యొక్క తండ్రి ఎవరు అంటే మరి ఆమోను. తండ్రి ఎవరు అంటే ఆమోను. ఇతను కేవలము 2 సంవత్సరాలు మాత్రమే రాజ్యాన్ని పరిపాలన చేశాడు. తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి వారే అతని మీద కుట్ర పన్ని ఏం చేశారన్నమాట, అతన్ని చంపివేయడం జరిగింది. అతన్ని చంపేసిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మరి అతని కుమారుడైనటువంటి యెషయాని 8వ సంవత్సరంలోనే రాజుగా వాళ్ళు చేయడం జరిగింది. పట్టాభిషేకం చేయించడం జరిగింది. మరి పట్టాభిషేకం చేసిన తర్వాత తన తండ్రి అంతకుముందు ఏ విధంగా అయితే నడిచి ఉన్నాడో ఆ మార్గంలో అతను నడువుకోకుండా చక్కగా మరి పెద్దల యొక్క మాట వింటూ, అక్కడ ఉన్నటువంటి మరి ఎవరైతే దైవ సమానులు అక్కడ ఉన్నారో, దైవ జనులు ఉన్నారో వారి యొక్క మాటలు వింటూ దాని ప్రకారము ఆయన నడవడము జరిగింది. యాజకుల యొక్క మాట ప్రకారము చొప్పున ఆయన నడవడము జరిగింది. అతను చేసినటువంటి పనుల్లో ముఖ్యమైనటువంటివి, రాజ్యానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి పాడైపోయినటువంటి స్థలాలు అన్నిటిని కూడా బాగు చేయించడం నేర్చుకున్నాడు. బాగు చేయాలని ఆర్డర్ ఇచ్చాడనమాట. దేవాలయంని బాగు చేయాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి ధనం ఎంత ఉందో చూసి ఆ ధనాన్ని లెక్క చూసి అందరికీ కూడా పంచిపెట్టండి. శిల్పకారులకి, తర్వాత వడ్రంగి పని చేసేటువంటి వాళ్ళకి, రాళ్ల పని చేసేటువంటి వారికి, ఎవరికి ఏది కావాలో అన్నీ కూడా ఇచ్చి దేవునిని ఘనపరచండి, దేవునిని మహిమపరచండి. మందిరము ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలన్నమాట, చూస్తున్నప్పుడు అందరికీ కూడా ఆ మందిరమునకు వచ్చినప్పుడు ఎంతో సంతోషముతోటి ఉల్లాసంతోటి దేవునిని ఆరాధించే విధంగా ఉండాలి అని ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వెంటనే అక్కడ పనులు ప్రారంభించి అన్నీ కూడా బాగు చేస్తూ ఉన్నారు, మంచిగా చేస్తూనే ఉన్నారు. మరి చేస్తూ ఉన్న టైంలో అక్కడ వారికి ఒక గ్రంథం దొరికింది, ధర్మశాస్త్ర గ్రంథం వారికి దొరికింది. ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చదివినప్పుడు అందరూ కూడా చాలా భయపడిపోయారు, బాధపడిపోయారు. ఆ గ్రంథంలో ఏముందనమాట, ఈ స్థలము పాడైపోవును అనేసి అక్కడ వ్రాయబడి ఉంది. నిర్మానుష్యం అయిపోతూ ఉంటుంది. నీ ప్రజలంతా కూడా భయంకరంగా బానిసత్వానికి వెళ్ళిపోతూ ఉంటారు. నీ భార్యలు, నీ పిల్లలు అందరూ కూడా చెర కొనిపోతారు అనేసి అక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజ్యం అంతా పాడు దిబ్బ కింద
కింద మారిపోతూ ఉంటుంది. అంతా కూడా నిందాస్పదము, ఇక్కడ ఏమీ కూడా ఇక్కడ ఉండదు అనేసి ఎప్పుడైతే ఆ యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉందో అది చదివినప్పుడు అది విన్నటువంటి ఈ యొక్క రాజు అయినటువంటి యెషయా చాలా బాధపడ్డాడనమాట. అప్పుడు అతని వయసు 18వ సంవత్సరము. 18వ సంవత్సరంలో ఉంటే మరి యవ్వనస్తుడు అప్పుడే అతను ఉంటూ ఉన్నాడు. మరి ఆ కాలంలో యవ్వనస్తులు ఎట్లా ఉంటారు? అసలు యవ్వనస్తులు అంటే ఈ లోకపాశల వెంబడి పరిగెత్తడం కానీ, మరి ఎంతో భయంకరమైనటువంటి జీవితం, శరీర ఆశల కోసం పరిగెట్టేటువంటి వయస్సు. కానీ ఇతను ఆలోచన చేసినది గనక చూస్తే చాలా మంచి ఆలోచన అతను చేశాడు. తన తండ్రి నడిచినటువంటి విధానంలో అతను నడవకోకుండా తన పితరులైనటువంటి దావీదు నడిచినటువంటి మార్గంలో అతను నడవడం మొదలుపెట్టాడు. ఆయనను అనుసరించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే దావీదుని దేవుడు ఏ విధంగా అయితే దీవించాడో నన్ను కూడా దేవుడు ఆ విధంగా దీవించాలి, నేను కూడా దేవునికి హృదయానుసారంగా నేను కూడా ఉండాలి అని అనుకున్నాడు. కానీ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. వెంటనే మరి అప్పట్లో అతనికి అది ఏం చేయాలన్నది కూడా అర్థము కాలేదు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రవక్తని దగ్గరికి వాటిని పంపించినప్పుడు ఆమె చదివి అన్నీ కూడా విపులంగా చెప్పడం జరిగింది. హుల్దా అనేటువంటి ప్రవక్తని అక్కడ ఆమె చెప్పిందనమాట. ఏంటి అంటే ఇట్లాగా మరి భయంకరమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి, శత్రురాజులు వస్తూ ఉంటారు, శత్రువు వస్తాడు, మనందరూ కూడా చెర కొనిపోతూ ఉంటాడు, ఇక్కడ ఎవరు కూడా ఉండరు, ఇదంతా కూడా పాడైపోతుంది, ఇవన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగిందనమాట. ఎప్పుడైతే అట్లా ఆమె చెప్పిందో వెంటనే మరి యొక్క యెషయా చేసినటువంటి పని కనుక చూసుకుంటే అతను ఆ యొక్క మాట విన్నాడు. మొట్టమొదటిగా అతను ఆ యొక్క మాట విన్నాడు. తర్వాత మాట విన్న వెంటనే అతను చేసినది ఏంటన్నమాట, దాని యందు అవును ఇది దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి మాట ఏది కూడా జరగకుండా ఉండదు, ప్రతీది కూడా జరుగుతుంది, జరిగి తీరుతుంది అని ఎప్పుడైతే అతను విశ్వసించాడో వెంటనే అతడు మరి లేచి ఏం చేశాడనమాట, దీన మనస్సు పొందుకున్నాడు, దీనత్వము కలిగి ఉన్నాడు. హృదయం ఎప్పుడు కూడా గర్వంతో ఉంటే ఉన్నటువంటి వాళ్ళకి ముందు ఏమున్నదో కూడా అసలు కనిపించదు. కానీ ఇతను హృదయం నిండా కూడా దీనత్వం నింపుకున్నాడు. దీనత్వం అంటే అతను రాజు, అతనికి అధికారానికి ఏమి తక్కువ లేదు, ధనానికి ఏమి తక్కువ లేదు, భార్య పిల్లలు లేదా కుటుంబము అందరూ కూడా ఉన్నారు, చుట్టూ కూడా అధికారులు ఉన్నారు, ఎంతో ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అతను తన హృదయంలో నింపుకున్నది దీనత్వము నింపుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దీనత్వాన్ని నింపుకున్నాడో తన యొక్క ఆ సింహాసనాన్ని దిగి దీనత్వాన్ని నింపుకుని తన యొక్క వస్త్రాలను చింపుకున్నాడు. వస్త్రము చింపుకోవడం అంటే మరి అప్పట్లో రాజులు కనుక వేసుకునేటువంటి వస్త్రాలు చూస్తే చాలా విలువైనటువంటి వస్త్రాలు, వెండితో చేసినవి అయి ఉండవచ్చు, బంగారంతో చేసినవి ఉండవచ్చు, జలతారు వస్త్రాలు, పట్టు వస్త్రాలు ధరించినటువంటి అతను తన యొక్క వస్త్రాలు చించుకొని కన్నీటితోటి దేవుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కన్నీటితోటి దేవుని ఎంతగానో ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అతను అట్లాంటి ప్రార్థన చేస్తున్నాడో మరి ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభు ఆ మాట విని ఏమని చెప్తున్నాడు అనమాట, యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితువు గనక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను అనేసి దేవుడు అక్కడ యెషయాకి జవాబు ఇవ్వడం జరిగింది. అంటే ఈ కీడు అంతా కూడా వస్తుంది, కానీ నీ కాలంలో ఈ కీడు రాదు. ఎందుకంటే మీ తండ్రి అయినటువంటి ఆమోను నడిచినటువంటి మార్గాన్ని నీవు విసర్జించి ఉన్నావు, నడవలేదు. ఆయన మరి దేవాలయాన్ని భ్రష్టపరిచాడు, దేవాలయంలో అన్యదేవతలను తీసుకుని వచ్చాడు. అక్కడ భయంకరమైనటువంటి బయలుదేవత, అషారాదేవత, ఆకాశ దేవతలు, ఆ దేవతలు, ఈ దేవతలు, అన్ని దేవత విగ్రహాలతోటి అక్కడ నింపివేయడం జరిగింది. వాళ్ళకి ధూపాలు, నైవేద్యాలు, బలులు ఇవన్నీ కూడా అర్పించడం జరుగుతూ ఉన్నది. మరి అట్లాంటి పరిస్థితుల్లో నీవు ఒక మంచి నిర్ణయం తీసుకొని వాటన్నిటిని కూడా తీసి అవతల పారవేశావు. ఆ కిద్రోను వాగు దగ్గర తీసుకెళ్ళి వాటి అన్నిటిలో కూడా కాల్చివేశావు. అంటే ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి పనికిరానటువంటి అన్నీ కూడా ఎప్పుడైతే నీవు తీసివేశావో, మందిరాన్ని శుద్ధీకరించావో, మందిరానికి తిరిగి పూర్వ వైభవాన్ని నీవు ఏ విధంగా అయితే తీసుకుని వచ్చావో అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను అనేసి దేవుడు అక్కడ జవాబు ఇవ్వడం జరిగింది. అంతేకాదు మీ పితరులు చాలామంది ఏం చేశారంటే మరి వారి యొక్క పిల్లల్ని భయంకరంగా బలులకి అర్పణకి అర్పించడం జరిగింది. వారందరూ మోలేకు దేవతలకు అట్లాంటి అర్పణలు ఇచ్చారు. కానీ నీవైతే వాటన్నిటిని కూడా తీసివేశావు. మరి
మరి విగ్రహారాధనని ఎప్పుడైతే తీసివేసావో, విగ్రహాలన్నిట్లు కూడా ఎప్పుడైతే నువ్వు నిర్మూలన చేసావో, నీవు ఎప్పుడైతే దీన మనసు కలిగి నా ఎడల నా మాట విని నన్ను నీవు బ్రతిమాలుకున్నావు కాబట్టే, నీ వస్త్రాలు చించుకున్నావు కాబట్టే, కన్నీళ్లు రాల్చావు కాబట్టే నీ మనవి నేను ఆలకించి ఉన్నాను. మరి అంతే, మనం ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో ప్రార్థన చేసే ఆ కన్నీరంతా కూడా ఒక బుడ్డిలో ఉంటుంది. మన కన్నీరంతా కూడా ఒక దేవుని దగ్గర సముఖంలో ఉండేటువంటి ఒక బుడ్డి, ఒక బాటిల్లో అది ఉంటుంది. అలాగే మనం చేసేటువంటి ప్రార్థనలు, మన యొక్క చేసే పనులన్నీ కూడా ఆయన యొక్క కవిలో అవి వ్రాయబడి ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి గ్రంథంలో మనం చేస్తున్నటువంటి అంతా కూడా మన బయోడేటా, మనం ఈరోజు ఏం చేస్తున్నాము, ప్రతి గంటకి మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఇవన్నీ కూడా అక్కడ రికార్డ్ అయిపోయే ఉంటాయి. కాబట్టి మనము దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము ఉండాలి, ఇష్టమైనటువంటి కుమారులుగా ఉండాలి, ఇష్టమైనటువంటి కుమార్తెలుగా ఉండాలి. మరి అప్పుడే ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి మాటలు అక్కడ నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అతను ఈ యొక్క యెషయా కనుక అట్లాంటి నిర్ణయము తీసుకోకపోయి ఉండుంటే ఆ కీడు అంతా కూడా ఇతనికే సంభవించేది. ఇతను కాలంలోనే అక్కడ ఉన్నటువంటి బబులోను నుంచి అందరూ కూడా రావడము, ఇక్కడ యుద్ధం చేసి వీళ్ళందరినీ కూడా చెరకొని పోవడము జరుగుతూ ఉండేది. వారి పిల్లలను కానీ, వాళ్ళ సైన్యాన్ని కానీ, వారి ఆస్తులను అన్నిటిని కూడా కూలగొట్టి ధ్వంసం చేసి నాశనం చేసేయడము, మరి అందరినీ కూడా చెరగొట్టుకుని పోవడము, ఇవన్నీ కూడా జరిగేది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడనమాట, నేను ఈ పని చేయను, ఎందుకంటే నీవు నాకు మొరపెట్టావు కాబట్టి అనేసి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా దేవాలయానికి వచ్చారు. ఆయన దేవాలయానికి గాడిద పిల్ల మీద ఆయన వచ్చినప్పుడు అక్కడ ఆయన మందిరానికి రాగానే, యెరూషలేము మందిరానికి రాగానే ఆయన చెప్పినటువంటి మాట కానీ, చేసినటువంటి పని కనుక చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి కొరడా తీసుకుని అక్కడ అన్నీ కూడా కొట్టడం జరిగింది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి పశువులను కానీ, అక్కడ ఉన్నటువంటి పక్షులు అన్నిట్లు కూడా విడుదల చేసి అన్నిట్లు కూడా బయటికి పంపించేశారు, తోలివేశారు. అంతేకాదు రోకలు మార్చేటువంటి వారి బలలన్నీ కూడా త్రోసివేశారు. నా మందిరము సమస్త ప్రజలకు కూడా ప్రార్థనా మందిరము, ఇది వ్యాపార కేంద్రము కాదు, వ్యాపార కేంద్రముగా దీనిని మార్చవద్దు. మీరు నా యొక్క మందిరాన్ని ఏం చేస్తున్నారనమాట, వ్యాపార కేంద్రముగా మార్చివేశారు అని చెప్పేసి ప్రభువారు మొట్టమొదటిగా దేవాలయాన్ని ఆయన శుద్ధీకరించారు. దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యాపారాలు, బిజినెస్లు అన్నిట్లు కూడా ఆయన తీసివేసి, త్రోసివేసి, నెట్టివేసి, గెంటివేసి మందిరాన్ని శుభ్రపరిచారు. అంతేకాదు బయట ఉన్నటువంటి అనేక మంది రోగులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర కూర్చుని ఆయన చేసినటువంటి ప్రార్థనతోటి వారంతా కూడా స్వస్థత పొందారు. హల్లెలూయా. అంటే ఒక మందిరము ఎట్లా అవుతుందనమాట, ఒక్కొక్కసారి అనేక రకాలైనటువంటి ఒకదాని తర్వాత ఒకటి బిజినెస్లు అన్నీ కూడా మందిరంలోనికే వెళ్ళిపోతూ ఉంటాయి, మందిరం దగ్గరికే చేరిపోతూ ఉంటాయి. ఎన్నో చూస్తూ ఉంటాము. ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు కూడా అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వారి గురించి, లేకపోతే ఆ డయాస్ మీద ఉన్నటువంటి రాజకీయ నాయకుల గురించి మరి వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మరి ఈ నాయకులని చూసుకొని మీరు వచ్చే ఎన్నికల్లో గెలుస్తారు అనేసి రకరకాలైనటువంటి కామెంట్స్, అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ మరి అట్లాంటి మాటలన్నీ కూడా అబద్ధ ప్రవక్తలు చెప్పేటువంటివి. ఆ యొక్క ప్రవచనాలు ఏమిటి అనుకుంటే నోటి మాటలు అన్నమాట. ఆ నోటి ద్వారా వచ్చేటువంటి మాటలు హృదయంలో నుంచి వచ్చినటువంటి మాటలు కాదు, దేవుడిచ్చిన మాటలు అంతకన్నా కానే కాదు. వారి నాలుకకి ఏది అనిపిస్తే అది చెప్పడము జరుగుతుంది. అది జరుగుతుందా జరగదా అన్నది వారు కూడా తెలుసు. అయినా కూడా ధనాశ చేత వారు అట్లాగా చెప్పడము జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే ఈ యొక్క హుల్దా ప్రవక్తిని మాత్రం ఏం చెప్పిందనమాట, ఇంత భయంకరమైనటువంటి కీడు రాబోతుంది, ఇంత భయంకరమైనటువంటి కీడు రాబోతుంది, ఈ దేశము పాడైపోతుంది, దేశము సర్వనాశనం అయిపోతూ ఉంటుంది అనేసి ఆమె ఎప్పుడైతే ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మాటలకి అర్థాలన్నీ కూడా చదివి ఆమె ఎప్పుడైతే చెప్పిందో, ఈ యొక్క యెషయా మరి మనస్సును మార్చుకొని
మెత్తని మనసు కలిగినటువంటి వాడే దీనత్వాన్ని సంతరించుకుని చక్కగా ఆయన ప్రార్థన చేయడము మొదలుపెట్టాడు. కన్నీటితోటి ఆయన ప్రార్థన చేశాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా దేవాలయాన్ని శుద్ధీకరించారనేసే చెప్పుకున్నాము. మరి అట్లాగే ఈ రోజుల్లో మరి మనము ఉంటున్నాం కాబట్టి మనము ఎట్లా ఉండాలి, మనము ఏం చేయాలి? మనం మందిరం శుద్ధీకరించుకోవాలి అనుకుంటే చీపురగట్టలు తీసుకెళ్ళిపోయి బూజులు దులపడమో లేకపోతే ఇంకోటి కాదు. మన మందిరము మరి అంటే ఆయన నివసించేటువంటి మనము ఎట్లా ఉండాలన్నమాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనేసి ఆయన చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏవేల్కి రాసినటువంటి గ్రంథంలో ఒక మాట ఉంది. 2వ అధ్యాయము 13వ వచనం కనుక చూసుకుంటే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనక మీ వస్త్రములు గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎవరి తట్టు తిరగాలన్నమాట? మనము మన దేవుడైన యేసయ్య తట్టు మనము తిరగాలి. ఎట్లా తిరగాలి? మన యొక్క బట్టల్ని చింపుకోవడం కాదు. అక్కడ యెషయా తన యొక్క రాజవస్త్రాలు చింపుకున్నాడు అని చెప్తాం జరిగింది. కానీ ఇప్పుడు మరి ప్రభువారు మాట ప్రకారము మనము చింపుకోవలసినది ఏంటి అంటే మన యొక్క హృదయము. మన బట్టలు కాదు, మన యొక్క హృదయాన్ని మనము చించుకొని ఎప్పుడైతే దీన మనసు మనము కలిగి ఉంటామో, ఎప్పుడైతే మరి చక్కటి మెత్తటి మనసు కలిగి దీనత్వము కలిగి ఆయన సన్నిధిని పశ్చాత్తాపంతో తండ్రి ప్రభువా యేసయ్య నేను పాపిని, నా పాపమును క్షమించు అని ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో, ఆయనను మనము ప్రార్థన చేస్తామో, ఆయన ఎట్లాంటి వాడు అనమాట, కరుణా వాత్సల్యము కలిగినటువంటి దేవుడు. కరుణ, ఆయన పేరే కరుణామయుడు, ప్రేమామయుడు. ఆయనకి ఎన్నో పేర్లున్నాయి, వాటిలో ముఖ్యమైనది కరుణామయుడు అని. మరి ఈ కరుణామయుడు, ప్రేమామయుడు, వాత్సల్యము కలిగినటువంటి వాడు. వాత్సల్యం అంటే తల్లికి బిడ్డల మీద, తండ్రికి తన యొక్క బిడ్డల మీద ఉండేటువంటి ప్రేమ. ఎట్లాంటి ప్రేమ అంటే ఎంతో వాత్సల్యంతో కూడినటువంటి ప్రేమ. ఆ బిడ్డలకి ఏదైనా ఒక ఆపద సంభవిస్తుంది అని తెలిసినప్పుడు ఆ యొక్క ఆపద నుంచి తన బిడ్డలను కాపాడుకోవడం కోసం తనే బలి అయిపోయేటువంటి వాత్సల్యము. ఒక తల్లి ఉంది, మరి ఆ తల్లి మంచి అందగత్తే, కానీ ఆ రోజు ఏమైందంటే తన కుమార్తె ఇంట్లోనే ఉన్నది. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి ఇల్లు అంతా కూడా తగలబడిపోతూ ఉంది. అది చిన్న తాటాకుల ఇల్లు, గుడిసె తగలబడిపోతూ ఉంటే ఆమె ఏం చేసిందనమాట, వెంటనే పరిగెత్తుకుంటూ ఆమె ఆ ఇంటిలోనికి వెళ్ళి తన యొక్క కుమార్తెని పట్టుకొని ఆ యొక్క ఉయ్యాల్లో నుంచి తీసి గట్టిగా పట్టుకొని ఆ బిడ్డకి ఏమీ కూడా కొంచెం కూడా అగ్నివాసన తగలుకోకుండా, అగ్ని వేడి తగలుకోకుండా, ఏమీ అంటకుండా తన కాలుతున్నా కూడా తన బిడ్డని కాపాడుకుని వచ్చింది. తన శరీరం అంతా కూడా కాలిపోయింది, మొహమంతా కూడా కాలిపోయి వికృత రూపంగా ఆమె మారడం జరిగింది. అంటే అక్కడ ఆమె కనిపించినది, చూపించినది వాత్సల్యము. మన దేవుడు కూడా అంతకన్నా ఎక్కువ వాత్సల్యము మనకి చూపించేటువంటి వాడు. కరుణా వాత్సల్యం కలిగినటువంటి కరుణామయుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన కరుణామయుడు కాబట్టి వాత్సల్యము కలిగినటువంటి వాడే. అంతేకాదు శాంతమూర్తి. ఆయనకు కోపము ఎప్పుడో కానీ రాదు. చూసి 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 చాలా కాలం ఆయన ఓపిక పట్టి 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 తర్వాత ఆయనకి కోపము వస్తూ ఉంటుంది. ఆయన మొట్టమొదటిగానే మరి కొంచెం మనకి అన్నీ కూడా పంపిస్తూనే ఉంటాడు, సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి, కానీ మనం వాటిని క్యాచ్ చేయలేము. మరి అట్లాగా ఆయన శాంతంతో నీ ప్రవర్తన మార్చుకో, నీ యొక్క అలవాట్లు మార్చుకో, నీ యొక్క గుణగణాలు మార్చుకో అని ఆయన ప్రకటన చేస్తూనే ఉంటారు. మన శరీరంలో కూడా అట్లాంటివి కనిపిస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి చిన్న చిన్న రోగాలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద రోగాలు వస్తూ ఉంటాయి. అయినా కూడా చాలామంది ఏ మాత్రము కూడా భయపడకోకుండా, మారు మనసు లేకోకుండా ఉండడం జరుగుతుంటుంది. డబ్బుంటే ఏదైనా చేయగలుగుతాము అనేటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. డబ్బుంటే ఈ లోకంలో ఉన్న అన్నీ కొనుక్కోవచ్చు, కానీ ఆరోగ్యం మాత్రము కొనుక్కోలేరు, జీవం మాత్రము కొనుక్కోలేరు. అది గమనించుకోవాలి. కీడు మన మీదకి రాకముందే
దేవుని యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత మన మీదకి రాకముందే దేవుని యొక్క వాక్యము మనకి ఏమైతే చెబుతుందో దానిని మనము ఆచరించాలి. అవును, ఇది నిజమే కదా, నా పట్ల ఇంత భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతున్నది అని ఎప్పుడైతే ఈ యొక్క యెషయా గమనించాడో, తన యొక్క సింహాసనం నుంచి దిగి తన మనసు కలిగి, అంటే మనలో ఉండేది ఏముంది? రాతి లాంటి మనసు, భయంకరమైనటువంటి రాతి గుండె. నిజంగా మనకు రాతి గుండె ఉందా? మెత్తని గుండె కదా ఉండేది, మటన్ తోటి ఉన్నటువంటిదే కదా. కానీ ఆ నిర్ణయాలు మాత్రం ఎట్లా ఉంటాయన్నమాట, చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి హృదయము, ఆలోచన. మరి దానిని ఎప్పుడైతే అతను మార్చుకున్నాడో, కన్నీళ్లు విడుస్తూ మరి దేవుని చెంతకు వచ్చి, ఆయన యొక్క పాదాల చెంతకు వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఆ కీడు రాకోకుండా అక్కడ ఆయన ఆపేశాడు. అంతేకాదు, ఏమని చెప్తున్నామట, ఈ కీడు నీవు చూడవు, నీ తర్వాత వచ్చేటువంటి వారు మరి నీవు నడిచినటువంటి మార్గములో గనక నడిస్తేనే వారు కూడా రక్షించబడతా ఉంటారు, లేదా వారు కూడా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తే వారి మీదకి ఈ యొక్క ఉగ్రత వస్తుంది అనేసి చెప్పడము జరిగింది. మరి ప్రభువారు కూడా అదే మాట చెప్తున్నారు, మందిరాన్ని, నా యొక్క మందిరాన్ని వ్యాపార కేంద్రంగా మార్చకండి, దానిని మరి ప్రార్థనా మందిరంగానే ఉంచండి, అందరూ కూడా వచ్చి, సమస్త జనులు కూడా వచ్చి అక్కడ ప్రార్థన చేసుకోవాలి అనేసి ఆయన చెప్తూ ఉన్నారు. మరి మనం ఉన్నదే అంచె దినముల్లో ఉన్నాము. ఈ యొక్క అంచె దినముల్లో అనేకమైనటువంటి శ్రమల కాలంలో మనం ఉంటూ ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితి, ఎవరిని చూసినా కూడా కదిపితే చాలు మరి ఎంతగానో ఏడుస్తూ ఎన్నో రకరకాలైనటువంటి బాధలతోటి వాడు చెప్పడము జరుగుతూనే ఉంటుంది. మరి ఇట్లాంటి బాధల నుంచి మనకి విడుదల కావాలి, మనకి రక్షణ కావాలి. ఈ లోకపు మరి సౌఖ్యాల కన్నా కూడా మనము దేవుని దగ్గర నుంచి కోరుకోవలసింది మన యొక్క రక్షణ, మన యొక్క ఆత్మరక్షణ. మనము రక్షించబడాలి, నేను రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలి, నా బంధువులు రక్షించబడాలి అనేటువంటి కోరిక కలిగి ఉండాలి. ఇక్కడ యెషయా కూడా అంతే, తన యొక్క రాజ్యము కోసము, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసము అతను కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయడం జరిగింది. మరి ఎప్పుడైతే అతను స్వార్థం లేకోకుండా నిస్వార్థంగా అతను ప్రార్థన చేశాడో, దేవుడు అతని ప్రార్థనకి జవాబిచ్చాడు. మనము కూడా మనకి ఏది అవసరమో, మనకి ఏది కావాలో దేవునిని అడిగినప్పుడు ఆయన మన యొక్క హృదయాన్ని చింపుకొని ఎప్పుడైతే ఆయన పాదముల దగ్గరికి వచ్చి ఆయనను అడుగుతామో, ఆయన మన యొక్క ప్రార్థనను కూడా ఆలకించేటువంటి దేవుడు, అంతేకాదు జవాబిచ్చేటువంటి దేవుడు. మరి అట్లాంటి దేవుణ్ణి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యము చేయకూడదు, ఏ మాత్రం కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ఎక్కడైనా కూడా దేవుడు నా దగ్గరికి రావద్దు అన్నటువంటి మాట ఎక్కడ మనము చూడము. ఎందుకంటే మనం ఎంతటి పాపంలో ఉన్నా కూడా ఆయన రెండు చేతులు చాచి దినమెల్లా మన కోసం ఆయన ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎవరైతే దానిని గ్రహించుకొని ఆయన దగ్గరికి వస్తారో వచ్చినటువంటి వారంతా కూడా రక్షించబడుతూ ఉంటారు. ఆయన త్రోసివేసే దేవుడు కాడు, ఆయన శాంతమూర్తుడు. ఆయన కీడు చేయనుద్దేశించినా కూడా ఆ కీడుని రాకోకుండా ఆపివేసి మన కోసము దాచి ఉంచినటువంటి మేళ్ళన్నిట్లు కూడా ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. మనము నరుల్ని ఆశ్రయించడము కన్నా దేవాది దేవుని ఆశ్రయించినప్పుడు ఆ యొక్క మేలును మనము పొందుకుంటాము. మరి అట్లాంటి మేలును మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే, మనము చేయవలసినటువంటిది మన యొక్క హృదయాన్ని కూడా, ఇక్కడ మందిరము అంటే కేవలము మనం ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము, లేదా ఉపవాస కూడికలు, ప్రత్యేక కూడికలు, ఈ కూడికలకు వెళ్ళేటువంటి సంఘాలు, మందిరాలు, దేవాలయాలు, చర్చిలు కాదు. మొట్టమొదటగా శుద్ధీకరించుకునేది మన యొక్క హృదయాన్ని మనము శుద్ధీకరించుకోవాలి. మన హృదయములో ఏమి ఉండాలన్నమాట, ఆయన ఏం చేస్తున్నట, మొట్టమొదటిగా ఆయన యొక్క మాట వినాలి. ఆ మాట విన్న తర్వాత వెంటనే మరి మెత్తటి మనసు కలిగి ఉండాలి. రాతి మనసు తీసివేసుకుని మెత్తని మనసు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దేవుని సన్నిధిన దీనత్వాన్ని ధరించుకొని గర్వాన్ని తీసివేసుకొని, మరి చాలామంది ధనాన్ని బట్టి అతిశయిస్తూ, జ్ఞానాన్ని బట్టి అతిశయించవచ్చు,
వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి అతిశయించవచ్చు. వాటిని బట్టి మనం అతిశయించడం కన్నా అవన్నీ కూడా అనుగ్రహించినటువంటి దేవాది దేవుని బట్టి మనము ఎప్పుడైతే అతిశయిస్తామో, దీనత్వాన్ని మనము సంతసించుకుంటామో, దీనత్వాన్ని మనం ధరిస్తామో, మన బట్టలు కాకుండా మన యొక్క హృదయాన్ని మనం ఎప్పుడైతే చించుకుంటామో, మనం కన్నీళ్లతోటి మనం దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆయన మన మీదకి తీసుకుని ఇవ్వవలసినటువంటి కీడుని మార్చివేస్తూ ఉంటాడు. ఆయన ఏ మాత్రము కూడా ఆయన మనసు మార్చుకోవడానికి కానీ, లేకపోతే మనం ఇచ్చేటువంటి నైవేద్యాలు కానీ, పానార్పణలు కానీ, అవన్నిటిని కూడా ఆయన అంగీకరించి మనకి ఏం చేస్తూ ఉంటాడనమాట, దీవెనలు అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన మనసు తిప్పుకొనుకోకుండా, పశ్చాత్తాప పడుకోకుండా, మన నైవేద్యాలను ఆలకించుకోకుండా, అంగీకరించుకోకుండా ఉండడు అని ఎవ్వరూ కూడా చెప్పడానికి అవకాశము లేదు. ఎందుకంటే వంటింటిని కూడా ఆయన ఏం చేస్తారన్నమాట, చక్కగా మనల్ని ఇచ్చేటువంటిది హృదయపూర్వకంగా మనం ఇచ్చేటువంటి అర్పణలు కానీ, మన యొక్క ప్రార్థనలు కానీ, మనం చేస్తున్నటువంటి ప్రతిదాన్ని కూడా, పానార్పణల్ని కూడా ఆయన మనకి ఏం చేస్తారంట, దీవెనలుగా మనకి వాటిని అన్నిటిని కూడా ఇచ్చేటువంటి దేవుడు మన యేసయ్య మాత్రమే. కాబట్టి మనం ఎట్లా ఉండాలన్నమాట, ఎప్పుడు కూడా బాకా ఊదాలి, సియోనులో మనం బాకా ఊదాలి అంటే ప్రజలలో మనము దేవుని గూర్చినటువంటి మాట చెప్పాలి. మనం అంచె దినములో ఉంటూ ఉన్నాము, భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా మరి రెండవ రాకడ మనకి కనిపిస్తున్నది. దేశం మీదకి దేశము, ప్రజల మీదకి ప్రజలు, తెగల మీదకి తెగలు, ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా కూడా భూకంపాలు, ఎక్కడ చూసినా కూడా సముద్రాలు ఉప్పొంగుతూ ఉన్నాయి. ఎన్నో రకరకాలైనటువంటి కొత్త వైరస్లు, ఇవన్నిటి నుంచి కూడా మనము ఇంకా కేవలము జీవముతో జీవించి ఉన్నాము, మనము ఇంకా బ్రతికి ఉన్నాము అంటే అది ఏమాత్రము కూడా మన యొక్క గొప్పతనము కానే కాదు. అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. కాబట్టి దేవుని యొక్క కృప మనము పొందుకొని ఆ యొక్క దేవునిలో మనము నడవాలి, దేవునితో పాటు మనం నడవాలి అనుకుంటే మనము ఆ యొక్క యెషయా 8వ సంవత్సరంలోనే రాజై ఉండి కూడా, అన్నీ ఉండి కూడా, ఏ లోక ఆశల మీద కూడా ఆధారపడకుండా దేవుని మీద ఎప్పుడైతే అతను ఆధారపడి జీవించాడో అతను ఎంతో ధన్యుడయ్యాడు. దావీదు ఏ విధంగా అయితే దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడో ఇతను కూడా అదే విధంగా దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకుని ఆ విధంగా నడవడం జరిగింది. మనము కూడా అదే విధముగా నడిచి ఆ యొక్క దేవాది దేవుని యొక్క దీవెనలు పొందుకుందాము. నేను, మీరు, మనమంతా కూడా ఆయన యొక్క దీవెనలు పొందుకుందాము. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. అచ్యున సింహాసనం మీద ఆశీర్వడమైనటువంటి మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి నాయన, అవును తండ్రి ప్రభా మరి నాయన, ఆనాడు ప్రభా మరి నాయన ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి ప్రభా మరి నాయన, దాంట్లో ఉన్నటువంటి హెచ్చరికలు ఎప్పుడైతే చూశాడో ప్రభా మరి నాయన, వాటిని విని వాటి మరి నాయన పశ్చాత్తాపడి తన యొక్క పాపములు అన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా మరి నాయన నీ సన్నిధిలో నేను ఏ విధంగా ఉంటున్నానో అని ప్రభా మరి నాయన ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఆ యొక్క కన్నీటి ప్రార్థనకి జవాబిచ్చి ప్రభా మరి నాయన ఈ కీడు నీకు రానే రాదు, నువ్వు సుఖముగా జీవించినంతకాలం సుఖంగా జీవిస్తావు, మరి సమాధానంతో నువ్వు సమాధికి వెళ్తావు అని చెప్పినటువంటి మా దేవ మీకే వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు కూడా ప్రభా మరినైనా మారు మనసు కలిగి ప్రభా మరినైనా నీ యొక్క సన్నిధిలో దీనత్వం కలిగి ప్రభా వారి యొక్క హృదయాలు చింపుకొని ఎప్పుడైతే కన్నీటితోటి ప్రార్థన చేశారో వారికి కూడా ఏ కీడు రాకోకుండా మేలు చేస్తారని వాగ్దానం చేసినటువంటి మా దేవ మీకే వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా అట్లాంటి కృప యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు కూడా దయచేయవలసిందిగా మా ప్రభువుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము యొక్క కల్వరి టీవీ చూస్తున్న ప్రతి బిడ్డ మీద కృమ్మరించబడునుగాక. ఆమేన్.